వెల్కమ్ టు మన టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్. జెన్జెడ్ యువతకు నిర్మలా సీతారామన్ కీలక సందేశం. డేటా సెంటర్లతో నీటి సమస్య ఉండదు, మంత్రి లోకేష్ క్లారిటీ. శాసనమండలి వైస్ చైర్మన్ గా తోమాటి మాధవరావు ఏకగ్రీవ ఎన్నిక. యువత ముఖ్యంగా జెన్జెడ్ ను టార్గెట్ చేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక సందేశం ఇచ్చారు. నెల రోజుల పాటు ప్రత్యేక ప్రచారం నిర్వహించనున్నట్లు వెల్లడించిన నిర్మలా సీతారామన్ యువతలో ఆర్థిక అవగాహన పెంచడం, పొదుపు, పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికపై అవగాహన కల్పించడంపై దృష్టి సారించారు. మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా యువత ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. ముఖ్యంగా జెన్జెడ్ యువతలో ఫైనాన్షియల్ లిటరసీ, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ పై అవగాహన పెంచడం ఈ ప్రచార లక్ష్యంగా కనిపిస్తుంది. యువతను ఆకట్టుకునేలా నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఈ సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా. But some way, private banks seem to have that picture of being banks, but cool enough as well. Just a thought. I'm not recommending each one of you all to go and do something to make you all appear cool, but not bank enough. Just that balance. So we should keep pace with the expectation of the youth. Therefore, as an important part of this campaign that you may want to undertake from 2nd October, the Indian Banks Association could also explore launching a web and a mobile-friendly portal dedicated to banking awareness for youth. IBA, in coordination with stakeholders, PSBs and DFS, could think of developing this portal as a single point where young people can understand banking services and financial opportunities suited to their needs and connect with the appropriate banking services. The portal could be designed from the perspective of a young person entering the financial system with simple and youth-friendly FAQs and guidance on safe banking practices, KYC, education and skilling and finance, and entrepreneurship, and other relevant financial services. The portal can also help perhaps guide them to the nearest public sector bank branch where they can open a basic savings bank deposit account with no banking charges, interact with bank officials, and also access appropriate banking services. So essentially, a simple no-frills account, because you're talking of bringing financial inclusion to those who are in the age group of 16 to 18, because after that they'll certainly come into the bank in some way or the other. So you should make it a no-frills account. The online portal can also gamify the awareness campaign. Interactive features such as quizzes, interesting graphics and certificates can be built or can be made to bring in interest among our youth. Nudges towards positive financial behavior and such as points and tokens can also be given with some restricted use, end use that is. While the overall campaign may have a common framework, each of the 12 PSBs should develop its own strategy. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వైస్ చైర్మన్ గా తోమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మండలి చైర్మన్ మోషన్ రాజు అధికారికంగా ప్రకటించారు. అనంతరం తోమాటి మాధవరావు వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ మోషన్ రాజు ఆయనను సీటులో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్సీలు తోమాటి మాధవరావును అభినందించారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నిర్దేశ పత్రాలు సక్రమంగా దాఖలయ్యాయి. వాటిలో ఉన్న ఏకైక అభ్యర్థి శ్రీ తోమాటి మాధవరావు శాసన మండలి ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ తోమాటి మాధవరావు గారికి అభినందనలు. వారిని అధ్యక్ష స్థానము అలంకరించవలసినదిగా శ్రీ తోమాటి మాధవరావు గారిని అధ్యక్ష స్థానానికి తీసుకురావాల్సిందిగా అన్ని పార్టీల నాయకులను కోరుతున్నాను.
అన్ని పార్టీల యొక్క మెంబర్స్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్లీజ్ వెల్కమ్. నమస్కారం సార్. తీసుకోకూడదు. ఫ్లవర్ బట్ ఫ్లవర్స్ నో ఫ్లవర్స్ అన్ని మీకేమైనా ఇబ్బందులు? డిప్యూటీ చైర్మన్ గారు నమస్కారం. విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లతో నగర ప్రజలకు త్రాగునీటి కొరత ఏర్పడుతుందన్న ప్రచారాన్ని మంత్రి నారా లోకేష్ ఖండించారు. డేటా సెంటర్లకు అవసరమైన నీటిని పోలవరం ప్రాజెక్టు కింద పరిశ్రమలకు కేటాయించిన నీటి నుంచి అందిస్తామని స్పష్టం చేశారు. దీనివల్ల విశాఖ ప్రజల త్రాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ ఎకానమీ నిర్మాణానికి డేటా సెంటర్లు కీలకమని, దేశ డేటా సౌరభత్వాన్ని కాపాడుకోవడంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని లోకేష్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన 6.5 గిగావాట్ల డేటా సెంటర్ సామర్థ్యం లక్ష్యాన్ని ఇప్పటికే సాధించామని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిచ్చే సంస్థలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ ఈ వివరాలను వెల్లడించారు. గూగుల్ అన్న సంస్థ విశాఖపట్నానికి వస్తున్నామని ప్రకటించిన తర్వాతనే ఐటీ సంస్థలని విశాఖపట్నం వైపు చూస్తున్నాయి అధ్యక్ష. దయచేసి ఇది అందరం గమనించాల్సిన అవసరం అధ్యక్ష. అండ్ అధ్యక్ష, రెండోది, ప్రతి వ్యక్తి ఈరోజు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఆ స్మార్ట్ ఫోన్లో ఏఐ ఈజ్ బీయింగ్ పవర్డ్ బై డేటా సెంటర్స్. అధ్యక్ష, నేను స్వయంగా డేటా సెంటర్స్ చూశాను. నేను పాలో ఆల్టోలో ఇంటెల్ ఏర్పాటు చేసిన డేటా సెంటర్కి వెళ్ళి చూశాను. అక్కడ మొత్తం ఎయిర్ కూల్ టెక్నాలజీ వాడుతున్నారు, నాట్ వాటర్ కూల్ టెక్నాలజీ. సో టెక్నాలజీస్ కూడా చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా ఎమర్జ్ అవుతున్నాయి. కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వాటర్ వినియోగం కూడా తగ్గించుకుంటున్నారు. ఎనర్జీ అవసరాలు కూడా కంప్యూట్ కెపాసిటీకి తగ్గించే టెక్నాలజీ ఈరోజు వస్తుంది అధ్యక్ష. అది నంబర్ 1. నంబర్ 2, పోలవరం నుంచి వస్తున్న నీరు ప్రత్యేకంగా విశాఖపట్నానికి డెడికేటెడ్ ఎలకేషన్ ఉంది. నంబర్ 1. దాంట్లో సిటీ కావాల్సిన అవసరం అంటే ప్రజలకి కావాల్సిన అవసరాలు, అర్బన్ అవసరాలు 1, ఇండస్ట్రీకి కావాల్సిన అవసరాలు 2, మూడోది రైతులకు కావాల్సిన అవసరాలు చాలా క్లియర్గా స్పష్టంగా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. 4వది వచ్చేగల అధ్యక్ష, దయచేసి గౌరవ సభ్యులు అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, సిటీకి కావాల్సిన నీరు మొత్తం పోలవరం ద్వారా మేము అందిస్తున్నాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్, దట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్ కమిట్మెంట్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ అనదర్ 18 months తప్పనిసరిగా గ్రావిటీ ద్వారా నీరు అందిస్తాం. పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడంతో పాటు వారిలో సానుకూల ఆలోచనలు పెంపొందించడంలో లైబ్రరీలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో 175 లైబ్రరీలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ కడప లైబ్రరీని 9 నెలల్లో పూర్తి చేసి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అలాగే అల్లగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆధునీకరించి మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని నారా లోకేష్ తెలిపారు. జరిగింది. దాంతో పాటు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వెళ్ళినప్పుడు కాంపౌండ్ వాల్ కూడా ధ్వంసం చేశారు. అది మళ్ళీ తిరిగి కట్టిస్తే బాగుంటుందని గౌరవ సభ్యురాలు కోరారు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష, ప్రత్యేకంగా నేను ఈ మొత్తం ఎస్టిమేట్స్ చేసి తప్పనిసరిగా శాసకి కింద టేకప్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యురాలకి నేను తెలియజేస్తాం జరుగుతుంది. సో గౌరవ సభ్యురాలు కోరినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. మేడం గారు కూడా హామీ ఇచ్చారు. కావాల్సిన అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, బెంచెస్ కానీ అది మేడం గారు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. లేదు అధ్యక్ష, మేడం గారు హామీ ఇచ్చారు కనుక చేయకపోతే కంటెంప్ట్ అవుతుంది. నేను అది మళ్ళీ ప్రివిలేజెస్ కి పంపిస్తాను అధ్యక్ష. ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ గారు చాలా సీరియస్ గా తీసుకుంటారు కనుక, సో ఒక పక్కన నేను చేయాల్సింది తప్పనిసరిగా చేస్తే, ఇంకో పక్కన గౌరవ శాసనసభ్యురాలు చేయాల్సింది మేడం గారి బాధ్యత కూడా ఉందని తెలియజేస్తున్నా అధ్యక్ష. రెండో విషయము, మాధవిరెడ్డి గారు కడప శాసనసభ్యురాలు చెప్పారు అధ్యక్ష, లైబ్రరీ అధ్యక్ష. గ్రంథాలయాలు అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష.
మా కూటమి అంటే ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ప్రత్యేక శ్రద్ధ పెడతాం జరిగింది అధ్యక్ష. వాస్తవంగా మంగళగిరిలో ఒక మోడల్ ఏర్పాటు చేశాము. సుమారుగా ₹1 కోటి ఖర్చు పెట్టి ఒక లైబ్రరీ ఎలా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, పిల్లలకి ఎలాంటి వసతులు ఉండాలి, అక్కడ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ఎలాంటి వసతులు ఏర్పాటు చేయాలి, ఎలాంటి పుస్తకాలు ఏర్పాటు చేయాలని దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాం అధ్యక్ష. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మంగళగిరిలో రాత్రి 7ంటికి 8ంటికి కూడా వెళ్ళిన సుమారుగా 200-300 మంది పిల్లలు అక్కడ ఉంటున్నారు, చదువుకుంటున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అప్పేర్ అయ్యే వాళ్ళు కూడా అక్కడ ప్రిపేర్ అవుతాం జరుగుతుంది అధ్యక్ష. అనేక మార్లు కూడా నాకు ఫోటోలు కూడా వాళ్ళే పంపిస్తాం జరిగింది. థ్యాంక్ యూ కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష. అమరావతిలో మెగా డిఎస్సీపై వైకాపా సభ్యుల ఆందోళనకు శాసనమండలి కార్యకలాపాలకు వరుసగా 3వ రోజు కూడా అంతరాయం ఏర్పడింది. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని, దీనిపై విచారణ జరిపించాలని వైకాపా సభ్యులు డిమాండ్ చేశారు. సభ ప్రారంభమైన వెంటనే వైకాపా సభ్యులు నినాదాలు చేస్తూ చైర్మన్ పోడియం వద్దకు వెళ్లారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. వైకాపా సభ్యుల తీరుపై మంత్రులు పాదసారథి, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా కార్యక్రమాలకు పదే అడ్డంకులు కలిగిస్తున్నారని, సభను సజావుగా నడిపించాలని చైర్మన్ ను కోరారు. అయితే సభా నిర్వహణ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని మండలి చైర్మన్ మోషేను రాజు తెలిపారు. భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. చైర్ని గౌరవించాలి అధ్యక్ష. మీరు కూడా నిర్ణయం తీసుకోండి. పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? పోడియం పైకి ఎట్లా రాణిస్తారు అధ్యక్ష వాళ్ళని? మీరు యాక్షన్ తీసుకోండి అధ్యక్ష. యాక్షన్ తీసుకోండి. ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనేక సార్లు చెప్పారు. మనోహర్ గారు, మీరు మంత్రి గారు, స్పీకర్ గా కూడా చేసుకున్నారు. మీరు పదే మీరు సభ ఆర్డర్లు పెట్టమంటే చర్యలు తీసుకోమన్నప్పుడు చర్యలు తీసుకోవడానికి దానికి ఏం ప్రొసీజర్? పిల్లలు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచడంతో పాటు వారిలో సానుకూల ఆలోచనలు పెంపొందించడంలో లైబ్రరీలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో 175 లైబ్రరీలలో ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ కడప లైబ్రరీని 9 నెలల్లో పూర్తి చేసి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆళ్లగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధునీకరించి మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని నారా లోకేష్ తెలిపారు. జరిగింది. దాంతో పాటు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వెళ్ళినప్పుడు కాంపౌండ్ వాల్ కూడా ధ్వంసం చేశారు. అది మళ్ళీ తిరిగి కట్టిస్తే బాగుంటుందని గౌరవ సభ్యురాలు కోరారు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష ప్రత్యేకంగా నేను ఈ మొత్తం ఎస్టిమేట్స్ చేసి తప్పనిసరిగా శాసకి కింద టేకప్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యురాలకి నేను తెలియజేస్తాం జరుగుతుంది. సో గౌరవ సభ్యురాలు కోరినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. మేడం గారు కూడా హామీ ఇచ్చారు. కావాల్సిన అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాబ్స్ కానీ కంప్యూటర్స్ కానీ బెంచెస్ కానీ అది మేడం గారు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. లేదు అధ్యక్ష, మేడం గారు హామీ ఇచ్చారు కనుక చేయకపోతే కంటెంప్ట్ అవుతుంది. నేను అది మళ్ళీ ప్రివిలేజెస్ కి పంపిస్తాను అధ్యక్ష. ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ గారు చాలా సీరియస్ గా తీసుకుంటారు కనుక సో ఒక పక్కన నేను చేయాల్సింది తప్పనిసరిగా చేస్తే ఇంకో పక్కన గౌరవ శాసనసభ్యురాలు చేయాల్సింది మేడం గారి బాధ్యత కూడా ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. రెండో విషయము మాధవిరెడ్డి గారు కడప శాసనసభ్యురాలు చెప్పారు అధ్యక్ష. లైబ్రరీ అధ్యక్ష గ్రంథాలయాలు అనేది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. మా కూటమి అంటే ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ప్రత్యేక శ్రద్ధ పెడతాం జరిగింది అధ్యక్ష. వాస్తవంగా మంగళగిరిలో ఒక మోడల్ ఏర్పాటు చేశాము. సుమారుగా ₹1 కోటి ఖర్చు పెట్టి ఒక లైబ్రరీ ఎలా ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, పిల్లలకి ఎలాంటి వసతులు ఉండాలి, అక్కడ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వరకు ఎలాంటి వసతులు ఏర్పాటు చేయాలి, ఎలాంటి పుస్తకాలు ఏర్పాటు చేయాలని దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాం అధ్యక్ష. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మంగళగిరిలో రాత్రి 7ంటికి 8ంటికి కూడా వెళ్ళిన సుమారుగా 200-300 మంది పిల్లలు అక్కడ ఉంటున్నారు, చదువుకుంటున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అప్పేర్ అయ్యే వాళ్ళు కూడా అక్కడ ప్రిపేర్ అవుతాం జరుగుతుంది అధ్యక్ష. అనేక మార్లు కూడా నాకు ఫోటోలు కూడా వాళ్ళే పంపిస్తాం జరిగింది. థ్యాంక్ యూ కూడా చెప్తాం జరిగింది అధ్యక్ష. త్వరలో కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాపక్షంగా ప్రజల కోసం ప్రజల గొంతుగా వినిపించేందుకు కొత్త పార్టీ స్థాపిస్తానని తెలిపారు. ఈ నెలలోనే తదుపరి రాజకీయ ప్రణాళికను చెబుతానని వెల్లడించారు. నమో వెంకటేశాయ. ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజాపక్షంగా ప్రజల గొంతుక వినిపించేందుకు ప్రజావాణిని అటు పార్లమెంటుకు కానీ అసెంబ్లీలకు కానీ తీసుకెళ్లేటటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల తరఫున అటు లాయర్గా కానీ ప్రతినిధిగా కానీ ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఒక రాజకీయానికి సరికొత్త రాజకీయానికి ఆంధ్ర రాష్ట్రంలో
శ్రీకారం చుట్టాలన్నటువంటి ఉద్దేశంతో దేవదేవులైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వర్షాభావం లేకుండా, ఎల్నినో ప్రభావం లేకుండా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనని, ఆహార కొరత, ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అన్నటువంటిది లేకుండా ఉండాలనని కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు తావులేదు కాబట్టి ఈ యొక్క మాసంలోనే నేను తదుపరి రాజకీయ ప్రణాళికని పత్రికాముఖంగా పాత్రికేయ మిత్రులతో విజయవాడలో పాలుపంచుకోవడం జరుగుతుంది. అన్నమయ్య జిల్లా పొంగునూరు పట్టణం నగరి వీధిలో వెలిసి ఉన్న శ్రీ మాణిక్య వరదరాజ స్వామి ఆలయంలో రాజగోపురం, కుంభాభిషేకం, మహాపూర్ణావతి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మాణిక్య వరదరాజ స్వామి వారి మహాశాంతి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. లోక కళ్యాణార్థం ఉదయం 11 గంటలకు నిర్వహించిన ఈ కళ్యాణోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏకాంబరం కమిటీ చైర్మన్ పసుపుల కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. పొంగునూరు పట్టణ ప్రజలకు మరియు ఇతరులకు దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా మా శుభాభినందనములు. పొంగునూరు పట్టణంలో వెలిసి ఉన్న పరశురాముల మహర్షి వారిచే ప్రతిష్ఠించబడిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మాణిక్య వరదరాజ స్వామి దేవస్థానం నందు దేవాదాయ శాఖ నిధులతో నిర్మించిన రాజగోపుర కలశ ప్రతిష్ఠ కార్యక్రమము వైఖానస ఆగమం యొక్క ప్రకారము 14/8/2026 నుండి 17/8/2026 వరకు, అనగా శుక్రవారం సాయంత్రం నుండి ఈరోజు ఉదయం వరకు అత్యంత వైభవముగా స్వామివారి కైంకర్యాలలో ఎలాంటి మంత్రలోపం కానీ వస్తులోపం కానీ జరగకుండా జాగ్రత్తగా చూసుకుని, అదేవిధంగా వచ్చిన భక్తాదులు కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయడం జరిగినది. వైఖానస పండితులు రాయించిన ముహూర్తం ప్రకారమే, ముహూర్తం మించకుండా ఆ లగ్నంలో ఆ టైంలోనే స్వామివారికి గోపురానికి కలశ ప్రతిష్ఠ కూడా జరిగింది. ఈ మధ్య కాలంలో మాకు మంచి టైంలో మాకు సపోర్ట్గా నాకు అన్ని విధాల ప్రభుత్వము పాలక మండలిని నియమించింది. వారు పాలక మండలిని వారు కూడా 9/8/2026 శనివారం రోజు ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారు. 6 నుంచి కూడా దేవస్థానంలో జరిగిన ఈ అద్భుత కార్యక్రమంలో వారందరూ కూడా పాల్గొని వాళ్ళు నాకు పూర్తి సహాయ సహకారాలు అందించినారు. వారికి ఎల్లవేళ నేను రుణపడి ఉంటాను. ఇదేవిధంగా వాళ్ళ 2 ఏళ్ల కాలంలో కూడా దేవస్థానం అభివృద్ధికి నాకు పూర్తి సహాయ సహకారాలు అందించి దేవస్థానం అభివృద్ధికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రతి ఒక్కరికి, పొంగునూరు పట్టణ ప్రజలకు, పాత్రికేయులకు, రాజకీయ వర్గాల వారికి, అధికార అనధికార ప్రముఖులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో పార్టీ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులతో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం తీసుకోవాల్సిన సంకల్పంపై పార్టీ శ్రేణులకు ముఖ్య నాయకులకు కవిత దిశానిర్దేశం చేశారు. పార్టీ ప్రధాన ఎజెండా పాంచజన్యంను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభలు నిర్వహించాలని, సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సాధన కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, చర్యలను నాయకులకు కవిత వివరించారు. సామాజిక న్యాయం కోసం పార్టీ శ్రేణులంతా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేయాలని సూచించినట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నాయకులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.